నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కాకుండా ప్రతిపక్షాలు ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ పథకాలు ప్రజలకు చేరువవుతాయని వెల్లడి. 31 డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, బోండా ఉమా పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని హెచ్చరిక. 3వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని వెల్లడి. బ్రాహ్మణులు ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసిందన్న వైసీపీ నేత పోతిన మహేష్, వారి సంక్షేమానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మీ బిడ్డపై ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అవ్వాతాతలకి ఇంటికి వచ్చే పెన్షన్ రాకుండా చేసి వృద్ధులను ఇబ్బందులు పెట్టారు. ఇన్ని నెలలుగా నేరుగా పెన్షన్ ఇంటికే పంపించాడు మీ జగన్. ఇప్పుడు వారు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కి ఓటు వెయ్యరా? అక్క చెల్లెమ్మలకు చేరవలసిన పథకాలు రాకుండా ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేస్తూ పథకాలను అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మీ జగన్ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు వేసిన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే ఆలోచన చేయండి. ఇవి కొత్తగా వచ్చిన పథకాలు కాదు. ప్రతి సంవత్సరం బటన్ నొక్కాడు జగన్. అసెంబ్లీలో బడ్జెట్లో ఆమోదించాం. జగన్ ను కట్టడి చేయటం, ఢిల్లీలో కుట్రలు పన్నిన జగన్ ను కట్టడి చేసి అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అందించే సొమ్మును అడ్డుకుంటున్నారన్నారు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్లే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే, సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినేటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ బోండా ఉమా పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రామకృష్ణాపురం 30వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి వివరించారు. అనంతరం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని సందర్భంగా అభ్యర్థించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ, తండ్రి బాటలోనే కొడుకులు కూడా నియోజకవర్గంలో నీచంగా వ్యవహరిస్తున్నారని, బోండా ఉమా తన కుమారులను రోడ్డు మీదకు గాలికి వదిలేసిన దుర్మార్గుడని విమర్శించారు. ఈ 3 రౌడీలు సెంట్రల్ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమా దౌర్జన్యాలకు హద్దు అదుపు లేదని, మొదటి నుండి బోండా ఉమా రౌడీలా ప్రవర్తిస్తారని, గుండాయిజం, రౌడీయిజం, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని అన్నారు. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి 62 డివిజన్లో వాళ్ళని దౌర్జన్యం చేయటం, దాన్ని అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే 2 కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా, అంటే పీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమి తట్టేటువంటి రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే
స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి పిచ్చి పిచ్చిగా ప్రారంభనలు చేస్తూ, ఎందుకంటే ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి, మర్యాద తెలియని వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వాలి అవకాశం అతనికి? ఎందుకు ఇవ్వాలి? నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి, ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు? అటువంటి వాడు వచ్చి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం. దాంతోపాటు మళ్ళీ ఇద్దరు కొడుకులు, వాళ్ళు అంతే అదే పరిస్థితి. యథారాజా తాజా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలను కొడుకులు కూడా. ఎవరైనా కొడుకులన్న దారిలో పెట్టుకుంటారు. ఈ కొడుకులను కూడా అడ్డగోలుగా రోడ్డు మీదకి వదిలేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా, అంటే ఇదివరకు ఒకడుంటే ఇప్పుడు ముగ్గురు అయ్యారన్నమాట ఈ రౌడీజం చేయడానికి. ఇదివరకు బాగుండమో ఒకడే 2014లో. అన్ని కులాలు చూడాల, మతం చూడాల అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. ముఖ్యంగా మన ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు కేవలం కులాన్ని నమ్ముకొని లేదా కుల మీటింగులు పెట్టుకోవడంలోనే ప్రాధాన్యత ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ మేము వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్పినటువంటి ఫంక్షన్లోనే మేనిఫెస్టోలో చూపి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తూర్పు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ గుణదల విజయనగర్ కాలనీ యాసిన్ మటన్ షాప్ వద్ద శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రజా దీవెన యాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ నీళ్లలోంచి బయటపడ్డ చేపలాగా గిలగిల కొట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోకి బాధ వెళ్ళింది. ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది రేపు. ఈ 5 సంవత్సరాలు చట్టం లేని సమయంలోనే విశాఖపట్నాన్ని, అమరావతిని ఇష్టానుసారంగా దూసేశారు. విశాఖపట్నంలో అయితే నానా అరాచకాలు చేశారు. ఇవాళ ఈ చట్టం గురించి ఎన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నారంటే, 2019లో పయ్యావల కేశవ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా మాట్లాడుతూ ఈ చట్టాన్ని బలపరిచాడని చెబుతూ ఉన్నారు. బలపరిచిన మాట వాస్తవం. కానీ ఇవాళ పాస్ అయిన చట్టం 2019లో పెట్టిన టైటిల్ డీడ్ యాక్ట్ కాదు. ఇవాళ పాస్ అయిన చట్టం 2022లో పెట్టిన కొత్త చట్టం. ఎందుకంటే అంతకుముందు అనేక పర్యాయాలు అది తిప్పి పంపబడింది. 2019లో నిర్ణయాధికారులు జడ్జిలుగా పెట్టారు. 2019లో నిర్ణయాధికారం జడ్జిలకు పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున నువ్వు చట్టంలో ఏం పెట్టి బ్రాహ్మణులకు, ఆర్య వైశ్యులకు కూటమిలో చేరిన బీజేపీ అన్యాయం చేసిందని వైసీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు. మంగళవారం వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న స్వామీజీలైన పరిపూర్ణానంద శివస్వాములు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినా వారికి సీటు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు, ధనవంతులకు మాత్రమే టికెట్లు ఇవ్వటమా అని కూటమిని దుయ్యబట్టారు. 5 సంవత్సరాల కాలంలో తమ నాయకుడు జగనన్న అనేక అంశాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అర్చకుల రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేశారని, అర్చకుల వేతనాన్ని పెంపుదల చేశారని, సెంటు భూముల పంపిణీలో కూడా అర్చకులకు భాగస్వామ్యం కల్పించారని, రాష్ట్రంలో 5,046 దేవాలయాలకు నిత్య ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని తెలిపారు. ఆర్య వైశ్యులకి టీడీపీ, బీజేపీ, జనసేన చేసిన సామాజిక అన్యాయాన్ని బ్రాహ్మణులు, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు గుర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూటమి కుట్రపూరితంగా బ్రాహ్మణ, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఎందుకని మాట చెప్తా ఉన్నామంటే, భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు బ్రాహ్మణులు కానీ, ఆర్య వైశ్యులను కానీ. మరి బీజేపీ తీసుకున్న 16 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటుని అయినా సరే బ్రాహ్మణులకు కానీ, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారికి కానీ కేటాయించారా? దీని మీద పురంధరేశ్వర్ గారు సమాధానం చెప్పాలని కూడా మరి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మనం ఈ రోజున
చూస్తే భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైనటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు. జగనన్న సంక్షేమం అభివృద్ధి పనులతో సంతృప్తిగా ఉన్నామని ప్రజలే అంటున్నారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 55వ డివిజన్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లను వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా జగనన్నకు ఓటు వేసి తమ రుణం తీర్చుకుంటామని, ఆయన అందిస్తున్న పథకాలు తమకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని చెప్తున్నారని తెలిపారు. మాయమాటలు చెప్తున్న మాయాకూటమిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అభ్యర్థి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చులు పెడుతున్న బీజేపీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ పూర్ణ మాట్లాడుతూ డివిజన్లో ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలియజేశారు. మా దగ్గర అయితే సమస్యలేం లేవు. మాకు నిత్యం ప్రజల్లో ఉండి మాకు ఏ సమస్య వచ్చినా సరే స్థానిక కార్పొరేటర్ గారైన పూర్ణచంద్రరావు గారు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, మెట్ల మార్గం కానివ్వండి, కలవట్లు కానివ్వండి, రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అనేక వసతులు మాకు పూర్ణచంద్రరావు గారు అన్ని వసతులు కల్పించి మాకు చాలా అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నారు. మరి ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి మేము అడిగి తెలుసుకుంటున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హారతులు పలికి అయ్యా మళ్ళీ జగనన్నే రావాలి, ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాం, కొండ పై ప్రాంతాన కూడా మాకు వచ్చి పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న మేము కొండ పై ప్రాంతాన ఉన్నాం అయ్యా, అనారోగ్యంతో ఉన్నాం, వృద్ధులు మేము చంద్రబాబు నాయుడికి ఏం పాపం చేశాం, మా మీద కక్ష కట్టి మాకు పెన్షన్ ఇంటికి రానివ్వకుండా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు. మా ఉసురు తగలకపోదని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదా మీరు ప్రజల నుంచి కోరుకునేది? ఇదా మీరు ప్రజలకు ఇచ్చే సంక్షేమం? ప్రజలకు ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న నాయకులు వీళ్ళు. మరి ఈరోజు వీళ్ళు వచ్చి మాకు ఓటేయండి, మేము ఒక మాయకూటమిని ఏర్పాటు చేసాం, ఆ మాయకూటమికి ఓటేయండి అని చెప్పేసి అది కూడా కమలం గుర్తుకు ఓటేయమని చెప్పి అడుగుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారు నివసించే ఏరియా ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉండే ఏరియా ఇది. ఒక అధిక సామాజిక వర్గానికి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లేమని అడుగుతున్నారు. చంద్రబాబుకి చులకన అన్న భావం మీ అందరికీ తెలుసు. ఎస్సీలుగా పుట్టాలా, పేదలుగా ఉండాలా, పేదలు కాదు అమెరికాలాగా ఉండాలి, అదే కళ్ళకు అంటారు తప్ప పేద ప్రజల యొక్క ఆలోచనల్ని, పేద ప్రజల మనోభావాల్ని కూడా పట్టించుకునే ఒక దరిద్రుడు ఈ రాష్ట్రానికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఈ వాగుడు మాకు ఓట్లు అడుగుతున్నాడు. మామగారిని ఎన్నుపోటు పొడిచాడు. తర్వాత 14 నుంచి 19 వరకు ప్రజలను ఎన్నుపోటు పొడిచాడు. అనేక పథకాలు ఇస్తానని ఆడ మహిళా మనులందరికీ, అక్క చెల్లెలందరికీ కూడా ఏదో చెప్పాడు. జాబ్ వస్తే మా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఎవరికి ఏది చేయకుండా మరలా జగనన్న ఏ పథకాలు అయితే ఇస్తానంటున్నాడో ఆ పథకాలని రెట్టింపు చేస్తానంటున్నాడు. కనీసం 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టి. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ మే 13న జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాన్య ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. టీడీపీ హయాంలో ఓడిపోయిన డివిజన్లో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని, వైసీపీ మాత్రం దానికి భిన్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి కుల మతాలకు అతీతంగా పథకాలు అందించి సేవ చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని విమర్శించారు. గద్దెకి నియోజకవర్గ ప్రజలపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ ఒక్కసారి ఆయన గమనించుకోవాలి. అంటే నేను ఒకసారి చెప్పాను గతంలో అనేక సందర్భాల్లో. ఈరోజు ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇంకొకసారి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేశారు? ఎందుకు పట్టించుకోలేదు 10 సంవత్సరాల నుంచి? ఎందుకు తూర్పు నియోజకవర్గం మీద అంత కక్ష?
ఈరోజు మేము ఏదో చేసామని చెప్పని అబద్ధపు ప్రచారం లేకపోతే అసత్య ప్రచారాలు చేస్తున్నారే. మేము పలానా కార్యక్రమం చేసామని చెప్పిన ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా? మీ రాజకీయ జీవితంలో గద్దె రామ్మోహన్ గారు ఒక రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వంలో అయినా ఎన్నడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా చూసారా అని అడుగుతున్నాం. చెప్పండి. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసారా? 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసారా? ఇంకా ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీయా వైసీపీ మధ్య కాదు, ఈ ఎన్నికలు ప్రజా పరిపాలన మధ్య, దౌర్జన్యాల మధ్య. ప్రజా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, దౌర్జన్య పరిపాలన చేసిన చంద్రబాబు మధ్య ఉన్నాయని చెప్పని అంటున్నారు. ప్రజానికం ఒకటే, వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు, వాళ్ళందరూ గారు చెప్పుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ కావాలా, జన్మభూమి వ్యవస్థ కావాలా? మాకు వాలంటీర్ వ్యవస్థే కావాలంటున్నారు. సచివాలయం వ్యవస్థ కావాలా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి అధికారులకి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి కాగితాలు తీసుకునే వ్యవస్థ కావాలంటే మాకు సచివాలయం వ్యవస్థ కావాలంటున్నారు. ఇంటికి పెన్షన్ ఇచ్చే విధానం కావాలా, లేకపోతే ఎండల్లో వానల్లో రోజుల తరబడి నిలిచిన పెన్షన్ విధానం కావాలంటే మాకు ఇంటికి పెన్షన్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వమే కావాలంటున్నారు. బీసీల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అంగిరీకుల ఆదిశేషు అన్నారు. మంగళవారం వైసీపీ పశ్చిమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కువగా నివాసం ఉండే పశ్చిమ నియోజకవర్గాన్ని సుజనా చౌదరి సింగపూర్, మలేషియా చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. స్థానికుడు, సామాన్యుడు అయిన మనలో ఒకరిగా మెలిగే మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు ఆదిశేషు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మహిళకు విజయవాడ మేయర్ పదవి ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందని, అదేవిధంగా అతి సామాన్యుడైన ఆసిఫ్ ను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం జగన్ కల్పించారని వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు చౌదరీస్ అన్న వాళ్ళకి ఈ సీట్ అన్నది ఏనాడు కేటాయించాల. ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి అయి ఉన్న షేక్ ఆసిఫ్ గారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ అభ్యర్థికి పార్టీ పెట్టి నుంచి పార్టీకి విధేయులుగా ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఒక కార్పొరేటర్గా పనిచేసి ఒక మైనారిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ప్రమోట్ చేస్తూ ప్రజలు అవసరాలు, ప్రజలకి అనుగుణంగా ఉండే విధంగా ప్రజల్లోనే నిత్యం ఉండే వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక సీటుని కేటాయిస్తే కూటమి అంటూ వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటే ఇక్కడ బీసీ అభ్యర్థులే లేనట్టు, ఈ మూడు పార్టీల్లోన బీసీ అభ్యర్థులే దొరకనట్టు, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళకంటూ బీసీ వర్గమే లేనట్టు, బీసీ వర్గంలో ఒక నాయకుడే లేనట్టు, పూర్తిగా బీసీలని చిన్నచూపు చూడటమే కాకుండా అలాగే మైనార్టీలను కూడా చిన్నచూపు చూసి ఈరోజు కేంద్ర మంత్రి ఆదిశేషు బీసీ వెల్ఫేర్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల గెలుపు కోసం జేఏసీ కృషి చేస్తుంది. ఆ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆసిఫ్ గారిని మేము పూర్తిగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సోదరిమణి గౌరవనీయులు మన మేయర్ గారు ఆయన భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభార్బి గారికి, అట్లాగే మరి సోదరుడు బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తొలేటి శ్రీకాంత్ గారికి, మాజీ చైర్మన్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, బీసీ బంధువులకి, కుల సంఘ నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావటం అంటే ఇక్కడ పోటీ అనేది పెత్తందారులకి, సామాన్య వ్యక్తులకి జరిగేటటువంటి పోటీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల తరపున అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెకిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.
భవానీపురం దర్గా సెంటర్లో ఇండియా కూటమి తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ మతం కులం అడ్డుపెట్టుకుని ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తోందని నారాయణ ఆరోపించారు. అధికారం కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టి బీజేపీని కొన్ని రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టిన అంశాలను నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ మహాకూటమి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు బీజేపీకే వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికలు కేవలం రాష్ట్ర వరకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావితం చెందేటివి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ఇండియా కూటమికి అనుకూలంగా మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకవైపు వైసీపీ, ఇంకొక వైపు టీడీపీ గ్రూపులు పోటీ చేస్తూ ఉన్నాయి. వైసీపీ అయినా కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళే. చంద్రబాబు నాయుడు అయితే మరీ బహిరంగంగా కాళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఓటేసినా సరే మళ్ళీ బీజేపీ కాళ్ళ మీద పోయేది తప్ప ఒకటి కాదు. బీజేపీ గెలిచి వచ్చే ప్రమాదం ఏంటో ఇంతవరకు చెప్తా ఉన్నాం. అన్నిటికన్నా ప్రమాదం ఏం రాబోతుందంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి బోని పడిపోతూ ఉంది, బీపీ డౌన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు రకరకాల పద్ధతులు ఆలోచన చేస్తున్నారు. అంతకుముందు ఏమో అయోధ్యను అడ్డం పెట్టుకొని తిరిగారు, తర్వాత మోడీ గ్యారెంటీ అని తిరిగారు. ఆ మోడీ గ్యారెంటీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. ఇప్పుడు మంగళసూత్రాలు పెట్టుకొని తిరుగుతున్నారు, తద్వారా రెచ్చగొట్టడానికి. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు హోమ్ మినిస్టర్ ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి అని సాక్షాత్తు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. ముస్లిమ్స్ రిజర్వేషన్ అంటే గత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక 5% రిజర్వేషన్ పెట్టాడు. మళ్ళీ దానికి ఒక కమిషన్ వేశారు, లీగల్ న్యాయశాస్త్రం కుదరదని చెప్పని. వాళ్ళు ఒక కమిషన్ వేసి సోషో ఎకనామిక్ కండిషన్ మీద సర్వే చేశారు. ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను పరిశీలించి 4% రిజర్వేషన్ ఆమోదించారు. కాబట్టి అది ముస్లిమ్స్ కోసం ఇచ్చిన పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం అనేది చూసాం. కానీ ఈ రోజున వింతగా విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లందరినీ కూడా కులాల పేరుతోటి ఏసీ కళ్యాణ మండపాలకి పిలిపించుకొని ఓట్లు అభ్యర్థించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి విధానం ప్రజలందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో గర్హిస్తూ ఉన్నారు. కులాల వారీగా విభజించి, మతాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొంది నోట్లు పంచి కోట్లతోటి నోట్లు పంచి ఆ ఓట్లు పొందాలనేటటువంటి బీజేపీ వ్యాపార వైఖరిని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరానికి బ్యాంకు వలస ధనబలానికి ప్రజాబలానికి జరిగే యుద్ధం, ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే యుద్ధం. ఇవాళ కోటేశ్వరరావు స్థానికంగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు. విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా, ఎవరు తలుపు తడితే అర్ధరాత్రి ఇక్కడ కూడా సమస్య చేసేవాడు. ఇవాళ సుజనా చౌదరి గారు వచ్చారు, ఆయనకి పశ్చిమ నియోజకవర్గంలో ఓటు ఉందా అని అడుగుతున్నా. పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి గారికి సంబంధం ఏంటని నేను అడుగుతున్నా. సంబంధం లేని వాళ్ళు, డివిజన్ హద్దులు తెలవని వాళ్ళు, నియోజకవర్గ హద్దులు తెలవని వాళ్ళు, డబ్బు ఉంది కదా అని వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఓట్లు అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ ఒక సర్దార్ మరిపల్లి చిట్టి గారిని గెలిపించిన ఓటర్స్ ఎక్కువ ఉంటారు. అలాగే ఒక రామచంద్రరాజు గారిని గెలిపించిన వాళ్ళు ఉన్నారు, ఒక బేగ్ గారిని గెలిపించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పద్మశాలీలందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారని కోసూరు సుబ్రహ్మణ్యం అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని నాయకత్వంలో విజయవాడ నగరం అంతా మరింత అభివృద్ది చెందుతుందని వైఎస్సార్సీపీ పద్మశాలి నాయకులు వానపల్లి త్రిమూర్తులు కోరారు. వానపల్లి త్రిమూర్తులు కోసూరు సుబ్రహ్మణ్యం తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్ల పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అందించడం జరిగిందని తెలిపారు. పద్మశాలీలందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో 45,000 మంది వరకు పద్మశాలి కులస్తులు కానీ, చేనేత కులస్తులు కానీ, ఇతర సబ్ కాస్టులు కానీ ఉన్నారు. వీళ్ళందరూ వివర్స్కు సంబంధించిన వాళ్ళే. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి
కులానికి విలువ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు బట్టి విలువ లేనిది ఒక జీవో మొట్టమొదటిగా గవర్నమెంట్ ద్వారా జీవోని పాస్ చేశారు. అక్కడే మా సంఘానికి గుర్తింపు అనేది కలిగింది. తిరుపతి పద్మావతి అమ్మవారికి పద్మశాలీలే పట్టు వస్త్రాలు తీసుకెళ్లాలని జీవో ఇచ్చారంటే మా కులానికి ఎంత గౌరవం ఉందని చెప్పి మాకు అర్థమైందండి. కాబట్టి కులం గురించి గౌరవం ఇవ్వడమే కాకుండా అన్ని రకాల సదుపాయాలు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ద్వారానే పొందుతున్నారు. కాబట్టి నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మగ్గాలు లేవు, కానీ వివిధ వృత్తుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళని కూడా గుర్తించి పద్మశాలి కులస్తుల్లో ఉన్నటువంటి రకరకాల వృత్తుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకి గతంలో ఉన్న పద్మశాలీలందరూ కూడా ఏకతాటి మీద చేనేత కులాలు పద్మశాలి, దేవింగ, తొకటశాలి ఈ కులాలన్నీ కూడా చేనేత కులాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. ఎందుకు చేయాలంటే ఆప్కోకి 103 కోట్లు బకాయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎన్నో సంవత్సరాలు తిప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 103 కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా మళ్ళీ 360 కోట్లు అదనంగా ఇచ్చారు డెవలప్మెంట్కి, ఆప్కో డెవలప్మెంట్కి. పెంటి శ్రీనివాసరావు, ఎక్స్ఎంపీపీ, వత్సవాయి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, చేనేత విభాగం. ఈరోజు విజయవాడలో పద్మశాలి నేతల ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో పద్మశాలీలకు ఇచ్చినటువంటి, చేనేత వర్గాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత వివరిస్తూ, మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లు గాను 2 చేనేత బిడ్డలకు ఇచ్చారు. ఒకటి ఎమ్మికనూరు బుట్టా రేణుక గారికి, రెండవది మంగళగిరి మరి మురుగుడు లావణ్య గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయం నేపథ్యంలో బీసీ సత్యనారాయణపురం ప్రాంతంలో సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బాబురావు వివరించారు. సత్యనారాయణపురం ప్రాంతంలో సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అసెంబ్లీకి వేసినా, పార్లమెంట్కి వేసినా తన ఖాతాలోనే పడతాయని చెప్తున్నారు. తెలుగుదేశానికి వేస్తేనే కాదు, వైసీపీకి వేసినా మీ ఖాతాలోనే పడతాయి. అంతకుముందు 5 ఏళ్ళు జగన్ గారు, చంద్రబాబు గారు మీకు భజన చేశారు, మీకు కొమ్ము కాశారు, మీకు వత్తాసు ఇచ్చారు, మీకు ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టారు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని, మీకే మద్దతు ఇస్తామని అటు వైసీపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు చెప్తున్నారు. మరి అటువంటి మోడీని, బీజేపీని బలపరుస్తున్న వైసీపీకి తెలుగుదేశం ఓటు వేయటం అంటే మోడీని మళ్ళీ ఏ రాష్ట్రం మీద, దేశం మీద మళ్ళీ కుంపటిలాగా తెచ్చిపెట్టడమే. అలాగే మోడీ గారు వచ్చారు, వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది, ప్రజా వ్యతిరేకంగా ఉంది, నిరంకుశంగా ఉంది. కానీ 10 ఏళ్లలో మోడీ గారు ఏం చేశారు? ఆ వైసీపీకి 5 ఏళ్ల నుండి వత్తాసు ఇచ్చారు. మరి అటువంటి వైసీపీ, బీజేపీ కలిపే పరిపాలన చేశారు పరోక్షంగా. అంతకుముందు తెలుగుదేశంతో కలిసి పరిపాలన చేశారు. 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారో సమాధానం చెప్పకుండా ప్రజా హక్కులతో చెలగాటమాడుతున్న జగన్ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మేయర్ తాడి శకుంతల పేర్కొన్నారు. మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ జగన్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్న జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తక్షణం రద్దు చేయాలన్నారు. పిచ్చి తుగ్లక్ పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ప్రజల ఆస్తులు, పొలాల్ని దోచుకోవడానికి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా హక్కులతో చెలగాటమాటమేనని, ప్రజా హక్కుల్ని కాలరాస్తూ జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని విజయవాడ మాజీ మేయర్, తెలుగుదేశం మహిళా నాయకురాలు తాడి శకుంతల అన్నారు. కొన్ని రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. విజయవాడ తమ్ముళ్ళుగా మిత్రులందరూ ఆ వైపుగా ఈ రాష్ట్రానికి రక్షణ కరువైన పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో తెలుగుదేశం బాధ్యతల్లోకి వచ్చి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మోసం,
గత 6 నెలల నుంచి కూడా దీని మీద లాయర్లు చేస్తున్న పోరాటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజా హక్కుల్ని కాలరాస్తున్న జగన్ ప్రభుత్వ విధానానికి ప్రజలకు చాలా వరకు వెళ్ళింది. ఇంకా తెలియచేయటం మా బాధ్యత. ఆ వైపుగా 5-6 రోజుల్లో 7 రోజుల్లో ఉన్న ఎలక్షన్లో ఈ విషయంలో ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితిని తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఆనాడు ఎప్పుడో చేశారు కొంతమంది. ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అని ఒక ముస్లిం రూలర్ ఒక 200 ఏళ్ల కిందట ప్రజల్ని, వారి ఆస్తుల్ని, వారి కుక్కల్ని, వారి మేకల్ని కూడా ఆ ఊరు తీసుకెళ్ళాలి అని అలాంటి పిచ్చి తుగ్లక్ పరిపాలన జరుగుతున్న పరిస్థితిలో ల్యాండ్ యాక్ట్ అంటే మీకైనా మాకైనా ఎవరికైనా సరే ఫోటోస్టాట్ కాపీ మన దగ్గర ఉంటుందట, ఒరిజినల్ వారి దగ్గర పెట్టుకుంటారట. 6 నెలల్లో కనుక మనం ఏమైనా పోగొట్టుకుంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ ఆస్తికి మనం వారసులు అనే పరిస్థితి లేకుండా వీరి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలట. జగన్ క్రైస్తవులను ఎదగనివ్వటం లేదని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ అన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను. నా ఎస్సీ బిడ్డలందరూ క్రైస్తవులను జగన్ నమ్మించి మోసం చేశాడు. జగన్ క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాడు. అందుకే ఎదగనివ్వకుండా క్రైస్తవులకు తీవ్ర ద్రోహం చేశాడని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాస్ విమర్శించారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో జగన్ క్రైస్తవులకు చేసిన మోసాలను ప్రశ్నిస్తూ టీడీపీకి క్రైస్తవుల మద్దతు ఉంటుందని తెలిపేందుకు ఈటే స్వామిదాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. స్వామిదాసు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కేసినేని చిన్ని గారి ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది, ఎందుకంటే రాష్ట్రమంతా మేము ప్రతి జిల్లాలో తిరుగుకుంటా ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టుకుంటా వెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ముఖ్యంగా విషయం ఏమంటే క్రైస్తవులకు, పాస్టర్లకు ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను, చేతులెత్తి మీరు బైబిల్లో మాట ఉంది, నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనుడి అనుంది. బాగా క్లారిటీగా యేసు ప్రభుల వారు నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనుడని. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు నీతి చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, వారిని బాగా గుర్తుపెట్టుకొని మీరు వారికి సహాయం చేయాల. మనల్ని ఎవరు పక్కన పెట్టినారు, మన ఓట్లతో గెలిచి ఎవరు పక్కన పెట్టినారు అనేది ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, మీరు 2019కు ముందు బ్రదర్ అనిల్ గారిని, విజయమ్మ గారిని రాష్ట్రమంతటా పంపించి క్రైస్తవులకు, పాస్టర్లకు మీటింగులు పెట్టి ఆ రోజు నేనున్నాను క్రైస్తవుడని జగన్మోహన్ రెడ్డి, బ్రదర్ అనిల్, విజయమ్మ గారు వీళ్ళిద్దరూ కలిసి మన వాడు వస్తే గిన, క్రైస్తవుడు వస్తే గిన మనకు మంచి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని బీజేపీ నమ్మడం లేదని, అలాగే టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను టీడీపీ క్యాడరే నమ్మడం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 61వ డివిజన్ శాంతినగర్లో చక్రవర్తి, ఎంపీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ అల్లుడు కాజా రఘునాథం, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావులతో కలిసి ఆయన పర్యటించారు. శాంతినగర్, శారదా విశ్వవిద్యాలయం రోడ్డు, భాస్కర్రావు కొట్టు సెంటర్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు. ఎక్కడ కూడా ఏ చిన్న నెగిటివ్ సైన్ కూడా లేకుండా బ్రహ్మాండంగా ప్రజలు ఇక్కడ బ్రహ్మరథం పడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పార్టీ కోసం నేను క్యాన్వసింగ్ చేయడం, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపుని కాంక్షిస్తూ నేను ఇక్కడ ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 3.5 నెలలుగా నియమించబడి ఇక్కడ 3.5 నెలలైంది. వారు ఎక్కడా కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వారి దృష్టికి తెప్పించుకుంటున్నారు. ఎప్పుడూ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. దాదాపు 8 గంటల సమయం వారు పాదయాత్ర, పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు వారు ప్రజలతో ఉండి వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు. వారికి ఇది ఈరోజు ఏదో ఎన్నికల వేళగని చెప్పి వారికి ఇది కొత్త ఏం కాదు. పశ్చిమ నియోజకవర్గంలో వారు దాదాపు ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు కూడా వారు ప్రజలకు అందుబాటులోనే ఉండేవారు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాల్లో వారు పాలు పంచుకునే వ్యక్తిత్వం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి. 50 కోట్ల అభివృద్ధి ఈ యొక్క డివిజన్కి చేసిన ఇక్కడ కార్పొరేటర్ గారి కష్టమైతే కానివ్వండి, ఇంతకుముందు దాన్ని శాంక్షన్లు చేపించిన మల్లాది విష్ణు గారు అయితేనేమి, ఇప్పుడు కొత్తగా ఇక్కడ లేటెస్ట్ అభివృద్ధులు లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఇక్కడ రజిక సోదరులకి దోబీఖానాలో వారికి సౌకర్యంగా లేదు, వారు పనిచేసుకోలేకపోతున్నారంటే వెంటనే ఎలాగైతే పశ్చిమ నియోజకవర్గంలో గడప గడప ప్రోగ్రాంలో మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే వాళ్ళ అల్లుడు గారు ఈరోజు 31 డివిజన్లో తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా అందరూ కూడా కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని తెలియజేస్తున్నారు. అందరూ కూడా చెప్పేది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అది గుర్తించి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారు కేశినేని నాని గారిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కాకుండా ప్రతిపక్షాలు ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ పథకాలు ప్రజలకు చేరువవుతాయని వెల్లడి. 31 డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, బోండా ఉమా పిచ్చి ప్రేలాపనలు పెళ్లితే సహించేది లేదని హెచ్చరిక. 3వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బ్రాహ్మణులు, ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసిందన్న వైసీపీ నేత పోతిన మహేష్, వారి సంక్షేమానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.